ఈరోజు క్యాన్సర్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. సో, క్యాన్సర్ అంటే ఏంటి? సో, క్యాన్సర్ అంటే సెల్ యొక్క బాడీ లోపల ఉన్నటువంటి ఏ టిష్యూలో ఉండేటటువంటి ఏదైనా సెల్ అనేది అబ్నార్మల్‌గా గ్రోత్ రావడాన్ని మనం యూజువల్‌గా క్యాన్సర్‌గా చెప్తాం. నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. ఈ గ్రోత్ ఎలా ఉంటుందంటే కోఆర్డినేటెడ్‌గా లేదంటే అన్‌వాంటెడ్, అబ్నార్మల్, అన్నెసెసరీ గ్రోత్స్ కింద ఉంటుంది. సో, ఎందుకు ఇలా గ్రోత్ అవుతుంది? ఈ గ్రోత్ అవుతున్న కొద్దీ లోపల సెల్స్ అనేవి ఏ విధంగా మారిపోతాయి. సో, గ్రోత్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ సెల్స్ అనేవి ముఖ్యంగా క్యాన్సరస్ సెల్స్ అనేటటువంటివి ఏవైతే అన్‌వాంటెడ్‌లీ పెరిగిపోతూ ఉంటాయో ఇవి పక్కనున్నటువంటి సెల్స్‌ను కూడాను పక్కనున్న టిష్యూస్‌ని కూడాను ఇన్వేడ్ చేసి, ఆ టిష్యూస్‌ని కూడాను ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల క్యాన్సర్స్ అనేవేంటంటే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంటది. సెల్స్ అంటే ఒకే చోట లోకలైజ్డ్‌గా ఉండిపోయే పరిస్థితి ఉండదు. సో, వేరే సెల్స్ కూడాను, వేరే టిష్యూస్ కూడాను ఇది ఇన్వేడ్ చేస్తూ దాన్ని కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతది. సో, అందుకనే క్యాన్సర్స్‌లో మనం మాట్లాడుకుంటే గనక క్యాన్సర్స్‌లో ఒక స్టేజ్ దాటుతుందండి. అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ అండి అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే వన్స్ ఒక ప్లేస్‌లో స్టార్ట్ అయినటువంటి ఒక టిష్యూకి ఎఫెక్ట్ అయినటువంటి క్యాన్సరస్ కండిషన్స్ అనేవి స్లోగా మిగతా టిష్యూస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం. ఆ టిష్యూస్ కూడా దీంతో పాటుగా అది కూడా క్యాన్సర్ యొక్క టెండెన్సీతో, క్యాన్సర్ యొక్క ఇబ్బందితో అవి కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఇది ఒక ఆర్గాన్ నుంచి గాని, ఒక టిష్యూ నుంచి గాని, ఇంకో టిష్యూకి లేదా ఇంకొక ఆర్గాన్‌కి మారే విధానాన్ని మెటాస్టాసిస్ అంటాం. సో, మెటాస్టాటిక్ కండిషన్ ఆఫ్ ది క్యాన్సర్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్. అంటే బాడీలో చాలా ఎక్కువగా ఇది ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. సో, దీనివల్ల ఏంటంటే బాడీ చాలా తొందరగా టిష్యూ డ్యామేజ్‌కి గురవుతూ టోటల్ బాడీ కూడా చాలా విపరీతమైన డ్యామేజ్‌కొచ్చి బాడీ ష్రింక్ అయిపోవడం, వీక్ అవ్వడం, వెయిట్ లాస్ అవుతూ ఉండడం, ఆకలి లేకుండా ఉండడం, విపరీతమైనటువంటి ఫెటిగ్, ఏ పని చేయాలనిపించకపోవడం. సో, ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి. సో, దీంతో పాటు ఫ్యాట్ అనేది పూర్తిగా కరిగిపోవడం, మజిల్ వీక్ అవుతూ ఉండడం, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉండడం, వీటన్నిటి వల్ల క్యాన్సర్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మిగతా టిష్యూస్‌ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనుషులు చనిపోయేటటువంటి అవకాశాలనేవి ఉంటాయి.